ఆలోచన చేసినప్పుడు వ్యక్తిగత క్షేమాభివృద్ధిలో సంఘంలో మనం ఎలాంటి పాత్రగా వాడబడాలో యేసు ప్రభు ఒక అద్భుతమైన విషయాన్ని ఆనాటి పరిచర్యలో సమాజానికి తెలియపరిచారు. ఆయన తెలియపరిచిన అద్భుతమైన విషయాన్ని ఈరోజు ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుని వ్యక్తిగత క్షేమాభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధిలో మన పాత్ర ఏ రీతిగా ఉండాలో కొద్ది నిమిషాలు మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. యేసు ప్రభువు సువార్తను ప్రకటిస్తూ మత్తయి సువార్తలో ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు. ఆయన ఏమని మాట్లాడాడు అంటే 22వ అధ్యాయం, ప్రభువు ఆయన సమయము ఆసన్నం అవుతా ఉంది, ఆయన సిలువకు అప్పగించబడాలి, ఆయన పని పూర్తయిపోతుంది అనుకుంటున్న చివరి గడియలలో లేకపోతే చివరి దినాలలో ఆయన ప్రకటించిన లేకపోతే బోధించిన సువార్త చాలా అద్భుతంగా మనకు కనబడుతూ ఉంది. ఆ 22వ అధ్యాయంలో ఆ సువార్తను గురించి చాలా విషయాలు పొందుపరచబడ్డాయి. దేవుని పిల్లలుగా 22వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చదివితే చాలా మంచి విషయాలు మనకు అర్థం అవుతాయి. కానీ ఈ సమయంలో 14వ వచనాన్ని మనందరికీ తెలిసిన మాట జాగ్రత్తగా చదువుదాం. ఏమంటాడో తెలుసా? ఆయన కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరి. ఈ మాటను చాలాసార్లు మనం చదువుంటాము, కానీ ఈ మాట యొక్క లోతును మనం ఆలోచన చేసినప్పుడు, లేకపోతే ఈ మాటలో ఉన్న భావాన్ని మనము పరిశీలన చేసినప్పుడు, అప్పుడు ఇప్పుడున్న వాడుక భాష బైబిల్లో ఏమంటాడు అంటే, ఆహ్వానము అందరికీ ఇవ్వబడిందట. ఎవరికి? ఆహ్వానము అందరికీ ఇవ్వబడింది, కానీ దేవుడు ఎన్నికలో ఉన్నవారు కొద్ది మందే అని రాశాడు. ఆహ్వానము దేవుడు అందరినీ ఆహ్వానించాడట కదా. దేవుడు అందరినీ ఆహ్వానించాడు, సర్వలోకాన్ని ఆహ్వానించాడు. మత్తయి 11లో అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా. అందరికీ దేవుడు ఆహ్వానించాడు, కానీ ఎన్నుకున్నవారు మాత్రము కొద్ది మందేనట. జాగ్రత్తగా ఈ మాటను మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు ఎన్నుకున్న వారిలో మనముండడం అనేది ఎంత గొప్ప భాగ్యమో. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడే మనల్ని సిద్ధపాటు చేశాడు. ఎంత గొప్ప భాగ్యము! ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఈ లోకంలో ప్రతి పనికి మనము నిపుణత గల వారిని ఎన్నుకుంటాం. ప్రతి పనిలో మంచి చక్కటి అనుభవం ఉన్న వారిని మనము ఎన్నుకుంటాం. కానీ దేవుడు తన పనిలో, తన పరిచర్యలో, దేవుడు తన చేయబోయే అద్భుతమైన కార్యాలలో ఎవరిని ఎన్నుకున్నాడు అంటే, ఏ అర్హత లేని మనలను ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకోబడిన వారు ఎంతమంది అంట? కొందరే. పిలువబడిన వారు అనేకులు, సువార్తను వింటున్న వారు అనేకులు, దేవుని నమ్మిన వారు అనేకులు, దేవుని గురించి తెలిసిన వారు అనేకులు. మీరు ఎవరినైనా అడగండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఏ మతానికైనా ఏ కులానికైనా సంబంధం లేకుండా మీరు అడిగితే యేసుప్రభు నీకు తెలుసా అంటే ఏమంటారు వాళ్ళు? యేసుప్రభు మాకు తెలుసండి. కొంతమంది నమ్ముతామంటారు, కొంతమంది నమ్మను అంటారు. అంటే ఆయనను ఎరిగిన వారు, ఆయనను నమ్ముతున్న వారు, ఆయన్ని దేవుడిగా ఆరాధిస్తున్న వారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కానీ ఆయన పిలుపును అందుకుని ఎన్నుకోబడిన వారు ఎంతమంది ఉన్నారట? కొందరే. ఆ కొందరికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ కొందరు ఎవరో మనము జాగ్రత్తగా ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడు? ఆ కొందరిలో నేనున్నానా? దేవుడి ఎన్నికలో, దేవుడు నన్ను సిద్ధపాటు చేయడములో, దేవుని సిద్ధపాటులో, దేవుని పనిలో నేను ఉన్నానా అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, పౌలు తిమోతికి రాస్తూ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం అంటాడు, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఏర్పరచబడిన వారు ఎవరు అంటే, ఎవరైతే రక్షింపబడతారో వారు దేవుని ఎన్నికలో ఉన్నవారు. ఎవరు చెప్పండి?
ఎవరట ఏర్పరచబడిన వారు? ఎవరు దేవుని చేత ఎన్నుకోబడిన వారు? ఎవరైతే రక్షణ పొందారో వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరైతే రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారో, ఎవరైతే రక్షణకు దగ్గరగా రావడం లేదో, ఎవరైతే రక్షణ పట్ల ఆసక్తి లేదో వాళ్ళందరినీ దేవుడు పిలిచాడు. కానీ వారు దేవుడు ఎన్నికలో లేరు, దేవుడు ఎన్నుకున్న వారిలో లేడు. ఎవరైనైతే దేవుడు పిలిచాడో వారు రక్షణ పొందాలని పౌలట ఓర్చుకుంటున్నాడు. దేవుడు ఎన్నికలో ఎవరైతే దేవుని ఎన్నికలో ఉండి దూరం అయిపోతున్నారో, ఎవరైతే దేవుని ఎన్నికలో ఉండి పట్టించుకోవడం లేదో, ఎవరైతే దేవుని ఎన్నికలో ఉండి దేవుని పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారో వారి విషయంలో పౌలు అంటున్నాడు, నేను ఓర్చుకుంటున్నాను. ఎందుకు ఓర్చుకుంటున్నావు? ఎందుకు ఓర్చుకోవాలి? ఎందుకు ఓర్చుకోవాలంటే వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నా వారు దేవుని ఎన్నికలో ఉన్నారు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చెయ్యాలి. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అంటే ఈ ప్రపంచంలో ఎంత గొప్ప భాగ్యమో, ఎంత అదృష్టమో. ఒక గ్రామంలో ఎవరైనా మనల్ని ఎన్నుకుంటే చాలా సంతోషపడతాం. ఒక సమాజంలో ఎవరైనా మనల్ని ఎన్నుకుంటే చాలా ఆనందపడతాం. ఒక కుటుంబం మనల్ని గుర్తిస్తే చాలా సంతోషపడతాం. ఈ లోకంలో ఒక గ్రామానికి, ఒక మండలానికి, ఒక రాష్ట్రానికే ఎన్నుకుంటే నీ జీవితంలో నువ్వు అంత ఆనందపడుతూ ఉన్నావే. ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవాతి దేవుడు మనల్ని ఎన్నుకుంటే నేను అంటాను, మనకంటే గొప్ప ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? మనకంటే గొప్పవారి ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకంటే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. లేఖనం ఎంత స్పష్టంగా చెబుతా ఉందో. ఇంకా మనం ముందుకు వెళితే పేతురు గారు ఇంకా స్పష్టంగా ఈ విషయాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చాలాసార్లు చదివాము. 2వ వచనంలో అంటాడు, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడ్డారు. ఎందుకు ఏర్పరచబడ్డామని చూడండి జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు. ఆయన రక్తము వలన మనము ప్రోక్షించబడి, ఆయన రక్తము వలన మనము కడగబడ్డాము, పరిశుద్ధత పొందిన వారమై. దేవుడు ఎందుకు ఏర్పరిచాడో తెలుసా? ఈ భూమి మీద దేవుడు ఎన్నికలు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు ఏం చేయాలనుకున్నాడు చెప్పండి? పరిశుద్ధ పరచాలనుకున్నాడు, పరిశుద్ధత ఇవ్వాలనుకున్నాడట. అలాగా ఎవరైతే పరిశుద్ధత ఇవ్వాలనుకున్నారో, ఎవరైతే దేవుని ఎన్నికలో ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పాడు అక్కడ. కప్పదొకయ, ఆసియా, బితూనియ అనే దేశములందు చెదరిపోయిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది అంటాడు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేసినప్పుడు మనకు అర్థం కావాలి, మనము దేవుని ఎన్నికలో ఉన్నాము. ఎవరి ఎన్నికలో ఉన్నాము? దేవుని ఎన్నికలో ఉన్నాము. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు అసలు దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? మన ద్వారా ఏ పని చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఏ పని కొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు? చాలా సందర్భాలు మనం అనుకుంటున్నామంటే చక్కగా పాటలు పాడాలి, ఆరాధన చేయాలి, వాక్యం చదవాలి అని అనుకున్నప్పుడు పాటలు రాని వాళ్ళు అందరూ అనుకుంటారు, వాక్యం చదవడం రాని వాళ్ళు అందరూ అనుకుంటారు, దేవుడు నన్ను ఎన్నుకోలేదేమో, అందుకే నాకు వాక్యం చెప్పడం రాదు, అందుకే నాకు ప్రార్థన చేయడం రాదు, పాట పాడాలనుకుంటున్నాను పాడలేకపోతున్నాను, మాటలో తిరగట్లేదు. కొంతమంది పాడుతూ ఉన్నప్పుడు మనం చూసి చాలా మంది నవ్వుతారు. అవును కదా, చెప్పాలి, చాలా మంది నవ్వుతారు. ఎందుకంటే ఏమిటది, ఆ రాగాలు మనకి రావు. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు వెంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు పాటలు పాడే అవకాశం దేవుడు నాకు ఇవ్వలేదు, ఎందుకు ప్రార్థన చేసే అవకాశం దేవుడు నాకు ఇవ్వలేదు, ఎందుకు వాక్యం చెప్పే అవకాశం దేవుడు నాకు ఇవ్వలేదు అని మనకు అనిపిస్తుంది. అసలు దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో అని మనం దేవుడిని అడుగుతాం. ఎప్పుడైనా అడిగామా? అసలు నువ్వు నన్ను ఎందుకు ఎన్నుకున్నావు? కొందరే అంటే ఎంతమంది? కొందరిలో, దేవా నువ్వు నన్ను ఎందుకు ఎన్నుకున్నావు, ఏ పని కొరకు నన్ను ఎన్నుకున్నావు, నేను పాట పాడాలా, ఆరాధన చేయాలి, అసలు నేను ఏం చేయాలి? ఎప్పుడైనా మనం దేవుడిని అడిగామా? దేవుడి పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. దేవుని మందిరానికి రావడము వెళ్ళిపోవడమే కాదు, దేవుడు మనల్ని ఎన్నుకున్న ఒక ప్రణాళిక ఆయన సిద్ధపరిచాడు. ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్న విధానం ఏమిటో మనకు అర్థం కావాలి. నేనేం చేయాలి ప్రభు నీ సన్నిధిలో?
ఎందుకు నన్ను ఏర్పరచుకున్నావు? ఎంతో మంది ప్రపంచంలో ఉన్నారు కదా, అందరినీ కాదని నన్ను నువ్వు ఎందుకు ఎన్నుకున్నావు అని అడిగితే ఆయన చక్కటి సమాధానం మనకి తెలియపరుస్తాడు. దైవ జనాంగమా, దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో ఈరోజు కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాము. ఆ ఎన్నికలో మనం ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. పేతురు గారు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక తీసారా? 4వ అధ్యాయము 9వ వచనం అంటాడు, సనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి. ఎందుకు ఎన్నుకున్నాడ దేవుడు మనని? ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి. ఏం చేయాలట మనం? ఆతిథ్యం. ఆతిథ్యం అంటే చెప్పండి, ఆతిథ్యం అనే మాటకు అర్థం ఏంటి? ఒకనికొకడు ఏం చేయాలట? ఆతిథ్యము. అదే మాట హెబ్రీ పత్రికలో ఒక అద్భుతంగా రాయబడింది. ఏమంటాడో తెలుసా? హెబ్రీ గ్రంథకర్త 13వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడో తెలుసా? ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకే దేవదూతలకు ఏమిచ్చారంట? ఆతిథ్యం ఇచ్చారు. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే చాలా పనులు ఉన్నాయి. పరలోక రాజ్య స్థాపనలో, పరలోకానికి నడిపించే విధములో, దేవుని రక్షణ ప్రణాళికలో చాలా పనులు ఉన్నాయి. అందులో ఒక పనట ఆతిథ్యం ఇవ్వాలి. అతిథులను, అతిథి దేవో భవ అంటాం. ఏంటి చెప్పండి? అంటే అతిథులను మనం ఏం చేయాలి? గౌరవించాలి, ఆతిథ్యం ఇవ్వాలి. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేసినప్పుడు పేతురు జీవితంలో, పేతురు పరిచర్యలో ఆతిథ్యం ఇచ్చిన వారిని పేర్లు రాశాడా లేదా? అందులో ఒక అద్భుతమైన మాట, జాన్ మార్కు తల్లి అయిన మరీ పేరు వ్రాయబడింది. అపోస్తుల పరిచర్యలో, పౌలు పరిచర్యలో ఆతిథ్యం ఇచ్చిన స్త్రీలు ఉన్నారు. ఎవరున్నారు? చాలా మంది ఉన్నారు. ఒక క్రైస్తవుడు మరొక క్రైస్తవునికి ఏమివ్వాలంటే ఆతిథ్యం ఇవ్వాలి. అందుకనే మన ముక్కు, ముఖం, మన రంగు, మనకి ఏమాత్రం సంబంధం లేని విదేశీయులు మన భారతదేశానికి ఇచ్చి ఏమి ఇచ్చారు చెప్పండి? ఆతిథ్యము ఇచ్చారు. వాళ్ళు వచ్చి మనకు భోజనం పెట్టారు, వాళ్ళు వచ్చి మనకు బట్టలు ఇచ్చారు, వాళ్ళు వచ్చి మనకు పుస్తకాలు ఇచ్చారు, వాళ్ళు వచ్చి మనకు చదువు నేర్పించారు, వాళ్ళు వచ్చి మనకు జ్ఞానం నేర్పించారు, వాళ్ళు వచ్చి మనల్ని చేర్చుకున్నారు, వాళ్ళు మనతో పడుకున్నారు. మనతోనే ఈ మట్టిలో చాలా మంది కలిసిపోయారు. వాక్యం చెప్పింది ఆతిథ్యం ఇవ్వాలి, అతిథులను ప్రేమించాలి, అతిథులను గౌరవించాలి. దేవుని పిల్లలుగా ఆతిథ్యం, సంఘం అంతటికీ మనం ఆతిథ్యం ఇవ్వలేమేమో. నేను అంటాను, కనీసం ఒకరికైనా నువ్వు ఎప్పుడైనా ఆతిథ్యం ఇచ్చావు? పూర్వం ఎవరైనా కూర వండుకుంటే ఆ వీధిలో అందరికీ పంచేవాళ్ళు, అవును కదా? పచ్చడి చేసుకున్నారనుకోండి, కనీసం ఆ వీధిలో ఉన్న వాళ్ళకి అందరికి కొంచెం 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 పచ్చడి చేశాను, ఎలా రోడ్డు పచ్చడి అని అంతా పంచేవారు. అదేంటా ఏం కనబట్టలేదు ఇప్పుడు? ఎంతసేపు మనకే ఎన్నున్నా మనకే ఫ్రిడ్జ్ వచ్చింది, మాయిదారి ఫ్రిడ్జ్. ఆ మాయిదారి ఫ్రిడ్జ్లో బాటిల్ లీటర్లు ఉంటాయి. ఎవరికి ఎట్టం? కేజీ మాంసం తెచ్చుకుని పొద్దున్న సాయంకాలం ఆ మన్నాడు బాగా వేడి చేసుకుని చక్కగా తింటాం, కానీ పక్కోళ్ళకి పెట్టు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఒకప్పుడు పరిస్థితుల్లో ప్రతి క్రైస్తవుడు, ఈ నేడు దినాల్లో ప్రపంచమంతా క్రైస్తవం విస్తరించిందంటే దానికి కారణం ఏంటో తెలుసా? చారిటీ. ఏంటి చెప్పండి? సమాజ సేవ. యేసు ప్రభు 33 సంవత్సరాల్లో సమాజ సేవ 90% చేశాడు. అంతే. ఎంత శాతం చేశాడు చెప్పండి? 90% ఆయన చేసింది సమాజ సేవ. ఆతిథ్యం ఇవ్వడం, భోజనాలు పెట్టడం కదా. ఎన్నిసార్లు ఆయన భోజనాలు పెట్టాడు? 5,000 మందికి పెట్టాడు, 4,000 మంది పెట్టాడు, చాలాసార్లు పెట్టాడు ఆయన. ఆతిథ్యం ఇవ్వడం అనేది ప్రభువు నేర్పించాడు. నేడు దినాల్లో సంఘంలో అది కనిపించడం లేదు. సహోదర ప్రేమ సనుక్కోకుండా ఆతిథ్యం ఇవ్వాలట. ఆ ప్రేమ విందు జరుగుతూ ఉంది కదా. ఆతిథ్యం అనేది ప్రేమ విందు. ఆదిమ సంఘములో ఉంది ఈ ప్రేమ విందు కార్యక్రమం, ఉందా లేదా? ఆదిమ సంఘం ప్రేమ విందులో పాలు పొందుతూ ఉన్నప్పుడు అందరూ కూడా వచ్చిన వారికి వడ్డించేవారట. కొంతమంది మంచీలు వడ్డిస్తే, భోజనం వడ్డిస్తే, రొట్టె వడ్డించేవారు, చేపలు వడ్డించేవారు. చక్కగా వడ్డించే తత్వం యేసుప్రభు అదే నేర్పించాడు. ఆ 12 మంది అన్నాడు,
పిలిచి మీరు మాత్రమే వీళ్ళందరికీ ఏం చేయాలి? వడ్డించాలి. ఎంతమందికి? 4,000 మందికి. ఎంతమందికి? 5,000 మందికి వడ్డించండి మీరు. అతిథి మర్యాద, అతిథి మర్యాద. సంఘాల్లో ఈ ఆతిథ్యం అనేది చాలా విలువైన కార్యం. అందుకు దేవుడు మనల్ని పిలిచాడు. అందుకు దేవుడు మనల్ని పిలిచాడు. చక్కగా వడ్డించే వాళ్ళని చూసి బాగా తినేసి కంచం వల్ల ఇసిరేసి అది ఇంటి కట్టిపోవడం కాదు అతిథి మర్యాద అంటే. ఎన్ని కంచాలు మిస్ అయిపోతా ఉన్నాయో జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఆతిథ్యం ఇవ్వండి. ప్రభు వాక్యం ఎంత స్పష్టంగా రాయబడిందో. ప్రేమ విందులో నువ్వు అతిథులను గౌరవించాలి. ప్రేమ విందులో వంట చేయడంలో నీ పాత్ర ఉండాలి. భోజనాలు వడ్డించడంలో నీ పాత్ర ఉండాలి. ఆ వంట పాత్రలు శుభ్రం చేయడంలో నీ పాత్ర ఉండాలి. ఎందుకంటే నువ్వు సంఘానికి ఆతిథ్యము ఇవ్వాలి. ఆతిథ్యం ఇవ్వాలి. దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకే దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకే నీకు పాట రాకపోయినా పర్లేదు, నువ్వు వంట చేయి. నీకు ప్రార్థన చేయడం రాకపోయినా పర్లేదు, నువ్వు వడ్డించు. నీకు మాట్లాడడం రాకపోయినా పర్లేదు, దేవుని పనిలో పాలిభాగస్తుడిగా ఆతిథ్యము ఇవ్వు. అది కూడా నీకు ఆశీర్వాదం. అందుకొరకే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. కూరగాయలు కోయడానికి నువ్వు వస్తున్నావా? ఎవరెవరుకుంటే నీకు అనవసరం. దేవుడు నిన్ను దాని కొరకే ఎన్నుకున్నాడు. అది నీకు ఆశీర్వాదం, అది నీకు దీవెన, అది నీకు ఫలం. ఎందుకంటే ఆయన పేరట ఎవరైనా ఒక గ్లాసు నీళ్ళు ఇస్తేనే మర్చిపోడట దేవుడు. ఉందా మాట రాశాడా? నా పేరట ఒక గ్లాసు మంచీలు ఇస్తే. నేను అంటాను, చాలా మంది మగపిల్లలు లేదా ఆడపిల్లలు మంచీలు ఇస్తూ ఉంటారు. నువ్వు ఎన్ని గ్లాసులు ఇచ్చావో నీకు కూడా గుర్తుండదేమో, తాగినోళ్ళకి కూడా గుర్తుండదేమో. కానీ ఆయన రాసుకుంటాడు. ఆయన రాసుకుంటాడు. ఆయనకు గుర్తే నువ్వు ఇచ్చిన మంచీలు, నువ్వు చేసిన పరిచర్య, నువ్వు సిద్ధపరిచిన విధానము. కాబట్టి దేవుని పిల్లలుగా ఒక పచ్చడి ఉండి అందరికీ పెట్టలేము. కనీసం ప్రేమ విందులో పచ్చడి కొరకు ₹1 ఇస్తే అందులో పాత్ర ఎవరిది ఉంటుంది? నీది ఉంటుంది, నాది ఉంటుంది. ప్రేమ విందు ప్రతి ఒక్కరూ ₹1 పంచుకున్నారు అనుకోండి, ఆ డబ్బులు ఒకరే కాదు, అందులో అందరూ ఏముంటారు? పాలిభాగస్తులు అవుతారు. ఇప్పుడు ఆతిథ్యం ఎవరిదవుతుంది? అందరిది అవుతుంది. అందరూ ఆతిథ్యం ఇవ్వాలనే ఈ ప్రేమ విందు క్రమాన్ని ఆదిమ సంఘం ఏర్పాటు చేస్తుంది. ఆదిమ సంఘము ఈ ప్రేమ బిందు కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేస్తుందంటే అందరూ ఒకరికొకరు ఏమిచ్చుకోవాలి? ఆతిథ్యం ఇవ్వాలి. ఇచ్చుకోవడము, పెట్టడం అనేది క్రైస్తవ్యంలో ముఖ్యమైన అంశం. దేవుని పిల్లలారా, మన భారతదేశానికి చాలా మంది మిషనరీలు వచ్చారు. వాళ్ళందరూ కోటీశ్వర్లు ఏం కాదు. అందులో పేదోళ్ళు ఉన్నారు, డబుల్ డ్యూటీ చేసిన వాళ్ళు ఉన్నారు, త్రిబుల్ డ్యూటీ చేసిన వారు ఉన్నారు. ఆ డబ్బులంతా పట్టుకొచ్చి ఇక్కడ మనందరికి ఏం చేశారు? పంచారు. ప్రేమను పంచారు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లలుగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఏమి నేర్పించాడు? ఎందుకొరకు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు అంటే ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. అతిథులుగా మనం ఉండడమే కాదు, అతిథులను ఆహ్వానించేవారిగా ఉండాలి, అతిథులకు సేవ చేసేవారిగా ఉండాలి అని ముఖ్యమైన అంశం. అందుకే దేవుడు మనను ఏర్పరచుకున్నాడట. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. ఈ 2026లో అతిథులను ఆహ్వానించేవారిగా, అతిథులకు ఆతిథ్యం ఇచ్చేవారిగా మనం కొనసాగాలని దేవుడు మనను ఏర్పరచుకున్నాడు. దేవుడు మనను ప్రత్యేకపరుచుకున్నాడని లేఖనము చెబుతా ఉంది. ఇంకా మనం ముందుకు వెళితే దేవుని పిల్లలుగా ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే మరికొన్ని విషయాలు లేఖనములో వ్రాయబడ్డాయి. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం అంటాడు, మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితమని తగిన కాలమంది ఏం చేస్తామంట? నువ్వు మేలు చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు మేలు చేయాలి, నువ్వు మంచి చేయాలి. మేలు చేయడం అంటే మంచి చేయాలి. మేలు చేయడం అంటే సహాయము చేయాలి. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా ఇంతకీ ఎవరికి మేలు చేయాలి? మనం ఎవరికి మేలు చేస్తామో తెలుసా? సహజంగా స్నేహితులకి మేలు చేస్తాం, బంధువులకి మేలు చేస్తాం. మళ్ళీ తర్వాత అంటాము నేను మేలు చేశాను కానీ వాళ్ళకేం చేశారు? చెప్పాలి, కీడు చేశారు. నేను ఎన్ని మేలు చేసినా వాళ్ళకేం చేశారట? కీడు చేశారు అని బాధపడతా ఉంటాం.
జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు. కానీ ఇక్కడ లేఖనం ఏం చెబుతుందంటే ఎవరికి మేలు చేయాలి అసలు? ఎప్పుడైతే నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావో, దేవుని ఎన్నికలో సంఘములో ఒక పాత్రధారిగా, సూత్రధారిగా దేవుడు నిన్ను నిలవబెట్టాడో, నువ్వు ఎవరికి మేలు చేయాలి అంటే కింద చెప్పాడు 10వ వచనంలో, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది, ఏం దొరికిన కొలది? సమయము దొరికిన కొలది అందరి ఎడలా అన్నాడు. అందరికీ చేయాలి, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల, అంటే ఎవరో సంఘము ఎడలా నువ్వేం చేయాలి? మేలు చేయాలి. అందరికీ చేయి, ఎవరు నీకు చేసినా చేయకపోయినా, కానీ సంఘానికి నువ్వు మంచి చేయాలి. ఏం చేయాలి? సంఘానికి మంచి చేయాలి. ఎప్పుడు? సమయము దొరికినప్పుడల్లా, సమయం ఉన్నప్పుడల్లా నువ్వు సంఘానికి మంచి చేయాలి. సమయం దొరికినప్పుడల్లా నువ్వు దేవుని కొరకు మంచి ఆలోచన చేయాలి, మంచి తలంపు చేయాలి. దేవుని కొరకు ఇలా చేద్దాం, దేవుని కొరకు అలా చేద్దాం, నేను ముందుంటాను, నేను ఈ పని చేస్తాను, నువ్వు ఈ పని చేయని చక్కటి సలహాలు చెప్పేవారిగా మనము ఉండాలి. అందరూ కలిసి అనుకోవాలి, నేను ఈ పని చేస్తాను, నువ్వు ఆ పని చేయి. మనం అందరము సంఘానికి ఏం చేయాలి? మేలు చేయాలి, సంఘానికి మంచి చేయాలి, సంఘాన్ని బలోపేతం చేయాలి, సంఘాన్ని నిలబెట్టాలి. సంఘంలో ఏ అవసరతలు ఉన్నాయో, ఇదిగో పలానా అవసరత ఉంది, అది మంచి పనే, అందరూ కలిసి చేద్దాం అని ఎప్పుడైనా నువ్వు మేలు చేసే విషయంలో మంచి ఆలోచన కలిగి ఉన్నావా? దేవుడు ఎందుకు పిలిచాడు? దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, దేవుని మందిరం కొరకు ఒక మంచి సలహా నువ్వు చెప్పాలి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఒక మంచి పని నువ్వు చెయ్యాలి. ఎండాకాలం వస్తుంది, అందరూ మంచిలు తాగాలి, చక్కగా కూలింగ్ వాటర్ సిద్ధపడుతాం. అది మేలా కీడా చెప్పాలి. ఎంతమంది మంచిలు తేవడానికి ముందుకు వస్తున్నారు? ఎంతమంది మంచిలు సిద్ధపాటు చేద్దాం, సిద్ధపాటు మంచిలు అందరికీ కూడా అతిథులకు మర్యాద చేద్దాం. ఎప్పుడైనా నీకు ఆలోచన వచ్చిందా? మందిరం కొరకు మంచి చెయ్యాలని ఎన్నిసార్లు అనుకున్నావు? గుండె పెట్టి చేసుకోవాలి. మనం మందిర అవసరాల కొరకు, సంఘ అవసరాల కొరకు, సంఘానికి నేను ఈ మంచి చేయాలి, ఈ మంచి అవసరమై ఉంది, ఇది అవసరమైంది, దీన్ని నేను సంఘానికి చెయ్యాలి, విశ్వాస గృహంలో ఉన్న వారికి చెయ్యాలి అనే ఆలోచన మనకుందా? అందుకే దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. అందరికీ చేయి మంచి. అదేంటి మనం ఊరంతా చేస్తాం, సంఘంలో చెయ్యి, అందరికీ చెయ్యి. కానీ ప్రభు చెప్పాడు, విశ్వాస గృహంలో ఉన్న వారికి చెయ్యాలి. దేవుడు నీకు అప్పగించిన బాధ్యత, దేవుడు నాకు అప్పగించిన బాధ్యత. మన సంఘములో ఎవరు అవసరతలు కలిగిన వారు ఉన్నారో, ఎవరు ఇబ్బందులు కలిగిన వారు ఉన్నారు, వారిని ప్రోత్సహించాలి. పాటలు పాడని ప్రోత్సహించు, ఆరాధన చేయని ప్రోత్సహించు, ప్రార్థన చేయని ప్రోత్సహించు, పరిచయం చేయని ప్రోత్సహించాలి, ప్రోత్సహించబడాలి మనమందరం. ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ఏం చేయడానికంటే? మేలు చేయడానికి, మంచి చేయడానికి ఎన్నుకున్నాడు. బాగా చదువుకున్న స్టూడెంట్స్, బాగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, చదువు లేని మొద్దులు ఉంటారు, వాళ్ళని పిలవాలి, వాళ్ళకి చక్కగా చూసను చెప్పాలి. వినొచ్చు, వినకపోవచ్చు, నువ్వు మంచి చేయడానికి ప్రయత్నము చెయ్యాలి. చాలా పేదోళ్ళు ఉంటారు, మంచి బట్టలు కొనుక్కోలేని స్థితిలో ఉంటారు. వాళ్ళకి ఒక జత మనం కొనడానికి సిద్ధపడాలి. మేలు చేసే విషయంలో దేవుని పిల్లలుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకనే విదేశాల నుండి వచ్చారు ఇక్కడికి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆస్తులు అమ్మేసిన వాళ్ళు ఉన్నారు, ఆస్తులు ఇచ్చిన వారు ఉన్నారు, ఆస్తులు కూడగట్టుకున్న వారు ఉన్నారు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. దేవుని కొరకు మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? మేలు చెయ్యాలంటే మంచి చెయ్యాలి, మంచి చెయ్యాలి. దేవుని పిల్లలుగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మంచి బట్టలు వేసుకోవడం నేర్పించింది వాళ్ళే మనకి. మంచి బట్టలు మీరు ధరించాలి అని నేర్పించింది వాళ్ళే మనకి. ఎవరో విదేశీ మిషనరీలు అద్భుతమైన క్రమాన్ని నేర్పించారు. ఎందుకంటే మేలు చేయడమే వాళ్ళకు తెలుసు. వాక్యం అదే నేర్పించింది. విశ్వాస గృహానికి మనం ఎలా ఉండాలంటే మేలుకరముగా ఉండాలి. ఇది రెండవ పని. మొదటి పని ఏంటి? ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. రెండవ పని ఏముండాలంటే మనము సంఘానికి మేలుకరంగా, మంచిని నేర్పించేవారిగా, మంచి చేసేవారిగా. మన ఇంట్లో ఏది మంచో దాన్ని మనం ఎలా సిద్ధపరచుకుంటామో
మందిరంలో కూడా ఏది మంచో ఆ రీతిగా మనం సిద్ధపాటు చేయాలి. దేవుడు మనకు నేర్పుతున్న పాఠం. మూడవదిగా మనం ఏం చెయ్యాలో మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రికలు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. 14వ వచనం, ప్రేమ గల ముద్దుతో ఒకనికొకడు వందనములు చేయుడి, క్రీస్తునందున్న మీ అందరికీ సమాధానము కలుగును కాక. ప్రేమ కలిగిన ముద్దుతో అనే పదాలు వాడారు. ఇది యోధా సాంప్రదాయం. యోధా సాంప్రదాయానికి గుర్తు ఏమిటంటే వారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను సహోదరుడా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను సహోదరి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని వారు ఏం చేసుకున్నారంటే చక్కగా ముద్దు పెట్టుకుని వారు ప్రేమను వ్యక్తపరిచేవారు. మన భారతదేశ ప్రకారంగా మన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తాం చెప్పండి? మన భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా ప్రేమను ఎలా వ్యక్తపరుస్తాం? సెకండ్ ఇచ్చి ప్రేమను వ్యక్తపరుస్తాం కదా. రండి సార్ మా ఇల్లు ఇది, హృదయపూర్వక ఆహ్వానం. దేవుని పిల్లలుగా ఇక్కడ ఏమంటున్నాడంటే మనం ఇతరులకు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలిపేవారిగా ఉండాలంట. మా వీధిలో సువార్త మీటింగ్ జరుగుతుందండి, మీరందరూ రండి. మన వీధిలో ఉన్న వారిని ఎప్పుడైనా ఆహ్వానించామా? దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. మన గ్రామంలో ఒక కుటుంబం ఉంది, నేను వాళ్ళ పేరు చెప్పను కానీ ఆ కుటుంబం వాళ్ళు వెళుతున్న మందిరానికి రమ్మని చాలా మందిని ఆహ్వానిస్తారు. నేను చూశాను ఓ సందర్భంలో, ఓ సండే మా చర్చికి రండి, ఓ సండే మా చర్చికి రండి. మీరు చాలా మందిని ఆహ్వానించారు, కొంతమంది వెళ్ళారేమో నాకు తెలియదు. అది ప్రేమ, అది నిజమైన ప్రేమ. ఆదివారం నువ్వు రావడమే కాదు, నీకు తెలిసిన వారిని కూడా నువ్వు మందిరానికి ఆహ్వానించాలి. ఎవరైతే మందిరానికి దూరం అయిపోతున్నారో వారిని రమ్మని నువ్వు ఆహ్వానించాలి. అదే విషయాన్ని చెప్తున్నాడు. ఏమన్నాడంటే ఒకనికొకడు వందనములు చెప్పుడి. ప్రార్థన అయిపోయిన వెళ్ళిపోవడం కాదు, ప్రార్థన అయిన తర్వాత పక్క అందరికీ వందనాలు చెప్పాలి. అందరికి ఒకరికొకరు ఏం చెప్పాలట? వందనాలమ్మ, వందనాలమ్మ, వందనాలమ్మ. మనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా కనపడ్డారనుకో అలాగే వెళ్తుంటే మనం ఎలాగ వెళ్ళిపోతాం. అలా కాదు, అలా చేయకూడదు. మనకు నచ్చకపోయినా మనం ఏం చెప్పాలి? వందనములు చెప్పాలి. ఒకవేళ నిజంగా మనల్ని గాయపరచుండొచ్చు, మనల్ని బాధ పెట్టవచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు, అయినా అవన్నీ నువ్వు మర్చిపోవాలి. ఎందుకంటే నీ హృదయంలో ఏమీ ఉండకూడదు, అన్నీ మర్చిపోవాలి, అన్ని విడిచిపెట్టేయాలి. ప్రభువు తప్ప మనకు ఎవ్వరు కనబడకూడదు. మనకు శత్రువు ఎవరు అంటే సాతాను, అంతే. మన శత్రువు ఎవరు చెప్పండి? సాతాను. ఈ భూమి మీద ఎవ్వరు మనకు శత్రువులు కాదు. కాబట్టి ప్రార్థన అయిన తర్వాత చక్కగా అందరికీ కూడా వందనాలు చెప్పుకుంటా ప్రేమగా పలకరించు. వాళ్ళ మనసులో ఏముంటే నీకు అనవసరం. వాక్యం చెబుతోంది, ముద్దు పవిత్రత గుర్తు, ప్రేమకు గుర్తు. ప్రేమపూర్వకంగా మనం ఏం చెప్పాలంట? వందనములు చెప్పుకోవాలి, వందనములు చెప్పుకోవాలి. దాని కొరకు మనం ఏర్పాటు చేయబడ్డాం. అందరినీ పరామర్శించాలి, అందరినీ ప్రేమపూర్వకంగా పలకరించాలి. ఎవరు గొడవ మనకు అనవసరం. దైవజనంగా ప్రభువు నేర్పిన మాదిరి, ప్రభువు చూపిన మాదిరి దేవుని పిల్లలుగా. అందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందరినీ ప్రేమించడమే నీ పని, కనిపించిన వారికి వందనాలు చెప్పడమే నీ పని. కొంతమంది మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి కదా. మనం అంటే ఇష్టం లేదనుకోండి, అక్కడ దాకా వచ్చిన వాళ్ళు అలా వెనక్కి వెళ్ళిపోతారు, ఇలా వెళ్ళిపోతారు, మనసు బాధ కలుగుద్ది. అయినా నువ్వు మాత్రం ముందుకే వెళ్ళాలి. నీ ఎక్క చూడకపోయినా పలకరించి అక్క వందనాలు బాగున్నా అను, తప్పేం లేదు. దానికి ఖర్చు అవుద్దా? ఏమి ఖర్చు అవ్వదు, ₹1 ఖర్చు అవ్వదు. వాళ్ళు మనకి మన మీద ఏదో చేశారు, లేకపోతే ఏదో జరిగింది, అవన్నీ మర్చిపోవాలి. కానీ ఖచ్చితంగా మనకి ఎదురు వెళ్ళి వాళ్ళు మనల్ని పలకరించాలి, ప్రేమను పంచాలి. దేవుడు అదే కోరుకున్నాడు. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మూడవది. నాలుగవదిగా ఒక అద్భుతమైన మాట ఆయన సెలవిచ్చాడు. ఒకసారి చూద్దామా ఏమంటాడంటే, నాలుగవదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం అంటాడు, నేను మీతో చెప్పినదేమనగా సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులు నగును. సహోదరుడు తన సహోదరుని చూసి
వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు ప్రభు అంటున్నాడు, నేను మీతో చెప్పినదేమనగా, ఏమన్నాడు తెలుసా? కోప్పడకూడదు. ఒకవేళ కోప్పడినా ఏమైపోవాలంటే సాయంకాలానికి తగ్గిపోవాలి. సూర్యుడు అస్తమించే సమయానికి మన కోపం పోవాలట. అంటే మన జీవితాల్లో ఎవరి మీద మనకు కోపం ఉండకూడదు. కోపము లేని వారిగా బ్రతకడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎలా బ్రతకడానికి? కోపము లేని వారిగా. లోకములో కోపం ఉంటుంది, వాళ్ళకి మాట్లాడితే కోప్పడతారు. కోప్పడడం తప్పేం కాదు, కానీ కోపపడు పాపము. కోపడంలో ఏం తప్పు లేదు. ప్రభువే కోపాన్ని వ్యక్తపరిచాడు, కోపాన్ని చూపించాడు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కోపం లేకుండా బ్రతకాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎలా బ్రతకాలని? కోపం లేకుండా. చాలామంది అంటారు, నాలో ఏ పాపము లేదండి, కానీ కోపం మాత్రం చెప్పలేదు. నాలో ఏ పాపం లేదు కానీ కోపం మాత్రం చాలా ఉంది. కొంతమంది ఆ వ్యక్తిత్వాలు మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే, నేను చాలా మంచిగా ఉన్నాను, బాగున్నాను, అన్నీ ఉన్నాయి, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని కోపాన్ని మాత్రం వదలరు. చాలామంది కోపం వచ్చినప్పుడు అసలు స్వరూపం కనబడుతూ ఉంటుంది. కానీ లేఖనం చెబుతా ఉంది, నువ్వు కోపపడకూడదు. కోపపడితే రేపు విమర్శకు నువ్వు లోనవుతావు. నీ కోపం సరైనదై ఉండాలి. నీ కోపం దేవుణ్ణి బాధ కలిగించేదిగా ఉండకూడదు. కోపానికి అర్థం ఉండాలి. ఆ కోపాన్ని కూడా దేవుడు శబాష్ అన్నట్లుగా ఒప్పుకోవాలి దేవుని పిల్లలుగా. కాబట్టి దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఈ ప్రపంచంలో మనమంట కోపం లేని వారిగా బ్రతకాలన్నట్లుగా దేవుడు ఏర్పరచుకున్నాడంట. అంటే ఏం చేయాలి? కోపానికి వ్యతిరేక పదం ఏంటి చెప్పాలి? నవ్వాలి. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు రాజుగారు? నవ్వడానికి. కొంతమంది నవ్వరండి బాబు. ఎంత నవ్వించడానికి ప్రయత్నం చేసినా వాళ్ళ మొహంలో నవ్వే కనబడదు. నవ్వడం ఒక ఆయన అన్నాడు, నవ్వడం అంట ఒక అద్భుతమైన భోగం, నవ్వకపోవడం రోగం అన్నాడు. కాబట్టి నవ్వితే చాలా ఆరోగ్యం. లేఖనం చెబుతా ఉంది, మనం కోప్పడకూడదు. అంటే నవ్వాలి, నవ్విస్తూ ఉండాలి. రేపు ఏం జరుగుద్దో మనకి, ఒక గంట తర్వాత ఏం జరుగుద్దో మనకు తెలియదు. ఒక అరగంట తర్వాత, ఒక నిమిషం తర్వాత ఏం జరుగుద్దో మనకు తెలియదు. ఒక నిమిషం తర్వాత ఏం జరుగుద్దో తెలియని ఈ జీవితానికి ఎందుకు కోపం, ఎందుకు ద్వేషం, ఎందుకు అసూయ, ఎందుకు వేదన, ఎందుకు బాధ? ఆయన అంటున్నాడు, ప్రేమ కలిగి ఒకరికొకరు వందనము చెప్పుకుంటారు. ప్రేమతో చెప్పుకోండి. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు స్పందించకపోయినా, కొంతమందికి వందనాలు చెప్పినా స్పందించరు. వాళ్ళు ఏం చేయరు, వందనాలు చెప్పినా వినమన్నట్టు వెళ్ళిపోతారు. అయినా నువ్వేం బాధపడాల్సిన పనిలే. నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావా? ఎందుకంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు కదా, దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు కదా. నేను దేవుని కొరకు నమ్మకంగా ఉన్నానా లేదా? దేవుని కొరకు నేను మంచి పని చేసే వ్యక్తిగా ఉన్నానా లేదా? మనల్ని మనం సిద్ధపాటు చేసుకోవాలి. ఇతరుల గురించి మనం ఆలోచించి మన మనస్సును పాడు చేసుకోవాల్సిన పని లేదు. దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రత్యేకతను బట్టి నేను దేవుని కొరకు నమ్మకంగా ఉన్నానా లేదా? 5వది ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? రోమపత్రిక 12వ అధ్యాయం. నేను ముగింపులకు వెళ్ళిపోతున్నాను. రోమపత్రిక 12వ అధ్యాయం 16వ వచనం అంటాడు, ఏడ్చువాడితో ఏడుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులయ్యుందుడి, మీకు మీరే బుద్ధివంతులమని అనుకోవద్దు. ఎంత క్లియర్గా చెప్పాడు. ఎవరైతే నీ సహోదరులు ఏడుస్తున్నారో వారితో నువ్వు ఏడు, వారితో నువ్వు మనస్సు కలిపి ఉండు, ఏక మనస్సు కలిగి ఉండు. బాధలో ఉన్న వారిని వారి బాధను పంచుకో, వేదనలో ఉన్నవారు వారి వేదనని పెంచుకో. ఏక మనస్సు నువ్వు కలిగి ఉండు, తగ్గించుకో నిన్ను నీవు అంటున్నాడు. అందుకే దేవుడిని ఏర్పరచుకున్నాడు. ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడు, బాధపడు, వారితో ఏక మనస్సు కలుగు, వారితో నీ మనస్సును కలుపుకో.
అందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడట, అందుకు దేవుడు మనల్ని సిద్ధపరిచాడట, అందుకే దేవుడు మనల్ని పిలిచాడట, అందుకే ఆయన రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చాడట. మనకు ఒక పని అప్పగించాడు. ఏడ్చేవారితో మనం ఏం చేయాలి? ఏడవాలి. ఎవరైనా బాధ కలిగి ఏడుతుంటే మనం ఏం చేస్తాం? సైలెంట్గా చెప్పాలి. కాలుకి దెబ్బ తగిలింది అనుకోండి, ఆడు ఏడుస్తూ ఉన్నాడు, మిగతా స్నేహితులు ఏం చేస్తారు? తిన్నంగా ఉంటే ఈ దెబ్బ తాకలాపోలు. కానీ వాక్యం ఏం చెప్తుంది? నిజమైన స్నేహితుడైతే, నువ్వు నిజమైన స్నేహితురాలు అయితే, నువ్వు నిజమైన ఆత్మీయుడైతే ఎవరైతే ఏడుస్తున్నారో వాళ్ళతో నువ్వు ఏడవాలి, వాళ్ళ బాధను పంచుకోవాలి, వాళ్ళ మనసుతో నీ మనసు కలిసిపోవాలి. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకు దేవుడు నన్ను పిలిచాడు. గర్వమైన మనసుతో ఉండాలని దేవుడు నన్ను ఏక మనస్సుతో ఉండాలని దేవుడు పిలిచాడు. ప్రభు మనసు కలిగి ఉండాలని దేవుడు నన్ను పిలిచాడు. ప్రభు మనసు ఏం చేస్తుంది? అందరినీ ప్రేమిస్తుంది, అందరినీ క్షమిస్తుంది, అందరితో ఉంటుంది, అందరితో సంతోషంగా ఉంటుంది. ఆయనకు తెలుసు ఎవరు అవమానపరుస్తారు, ఆయనకు తెలుసు ఎవరు మోసం చేస్తారు, ఆయనకు తెలుసు ఎవరు వెనుపడపరుస్తారు, ఆయనకు తెలుసు ఎవరు ఆయన్ని ఒంటరిగా విడిచి ద్రోహము చేస్తారు. కానీ ఎప్పుడు ఆయన అందరితో కలిసి ఏక మనస్సుగానే ఉన్నాడు. కానీ ఏంటి, యోధా నాకు ద్రోహం చేస్తాడు అని యోధా పట్ల కఠినమైన మనస్సు కలిగి లేడు. వీళ్ళందరినీ ఒక దినాన్ని విడిచిపెట్టేస్తారని ఆ శిష్యుల పట్ల ఆయన బాధకరమైన మనస్సు కలిగి లేడు. ఆయనతో కలిసిపోయాడు, వాళ్ళతో కలిసిపోయాడు. ఆయన దేవుని పిల్లలుగా ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడో తెలుసా? ఏక మనసు. ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు నువ్వు సహకరించాలి. పలానా కార్యక్రమం చేయాలి అని అనుకుంటున్నప్పుడు దైవజనులు, సంఘ పెద్ద, లేకపోతే యవన పిల్లలు ఏదైనా ఒక పని అనుకుంటున్నప్పుడు మనం అందరం ఏం చేయాలి? ఏక మనసు కలిగి ఉండాలి. ఒకవేళ ఇంకా మంచి సలహా దేవుడికి ఇస్తే చెప్పు, మంచివారిగా. నేను అంటాను, అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎవరైతే వేదనలో ఉన్నారో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరైతే సమస్యలో ఉన్నారో వారికి మనం సహకారులుగా ఉండాలి. ఇందాక మనం విన్న ఎంత గొప్ప సాక్ష్యం. కుటుంబము ఎంత గొప్పదో ఈ సమాజంలో, ప్రపంచంలో గొప్పదేంటో తెలుసా? దేవుని కుటుంబం అనే సంఘం. దేవుని కుటుంబం అనే సంఘం. మన కుటుంబంలో ఎవరికైనా ఒక పని, ఒక శుభకార్యం జరుగుతుందంటే వెళ్ళి మనం అందరం అక్కడ అతిథి మర్యాదలో చెయ్యాలి. ఎవరైతే ఒక ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకో, అక్కడికి వెళ్ళి ఓదార్చి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. ఆ బాధలో ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టాలి. అదేంటో, ఎవరింట్లోనైనా ఏదన్నా చావు వచ్చిందంటే అల్లిపోతారు చాలామంది, పారిపోతారు చాలామంది. వాక్యం ఏం చెప్తుంది? ఏడ్చేవాడితో పారిపోతారు. ఆ కనుసు మేరలో కనబడరు. వాళ్ళు వండుకుంటారులే, వాళ్ళు పట్టుకెళ్ళి ఇస్తారులే, మనకెందుకులే. కానీ వాక్యం చెబుతుంది, ఏడ్చేవారితో నువ్వు ఏడవాలి. తండ్రి పోయిన స్థితిలో ఎవరైనా ఉంటే, తల్లి పోయిన స్థితిలో ఎవరైనా ఉంటే, ఆప్తులను ఎవరైనా పోగొట్టుకుంటే అక్కడికి వెళ్ళి ఏడవాలి. వాళ్ళ మనసుతో నీ మనసు కలవాలి. ఇది దేవుడు కోరుకున్న క్రమం. అందుకే దేవుడు నిన్ను నన్ను చెప్పండి ఎన్నుకున్నాడు. అందుకే నేను అక్కడికి రాను, ఆ బాధతో నాకు సంబంధం లేదు, ఆ సమస్యతో నాకు సంబంధం లేదు అన్నందుకు దేవుడు నిన్ను ఎన్నుకోవాలా. దేవుడు ఎన్నుకోవడంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏడ్చేవారితో మనం ఏడవాలట, వాళ్ళ మనసుతో మన మనసు కలవాలట, మనల్ని తగ్గించుకోవాలట. నేను చాలా బుద్ధిమంతుడిని అని అనుకోకూడదట, నేను చాలా బుద్ధిమంతురాలని అని అనుకోకూడదట. ఎవరేది చెప్పినా మనం వినాలి. మనందరిలో ఏ మనసు ఉండాలంటే ఏక మనసు ఉండాలి. అందుకు దేవుడు మనలను పిలిచాడు. ఏక మనసుగా ఉన్నాం, మనం ఏక మనసు కలిగి ఉన్నాము కాబట్టి ఏ కార్యక్రమాలన్నా చేయగలుగుతున్నాం దైవజనంగా. మనం ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి, పాటలు పాడే వాళ్ళని దేవుడు ఎలా పిలిచాడో, వాక్యం చెప్పే వాళ్ళని దేవుడు ఎలా పిలిచాడో, పరిచర్య చేసేవారిని కూడా దేవుడు అలాగే పిలిచాడు. దేవుడు నీకు కూడా ఒక ప్రత్యేకత ఇచ్చాడు. మంచిలు ఇవ్వడమే నీ ప్రత్యేకత, గిన్నెలు కడగడమే నీ ప్రత్యేకత, వంట చేయడమే నీ ప్రత్యేకత, అన్నం వడ్డించడమే నీ ప్రత్యేకత. దేవుడి ఎన్నికలో ఉన్నావు, దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుడిచ్చిన ఈ ప్రత్యేకతను మనము నిలబెట్టుకుంటున్నామా?
దేవుడిచ్చిన ఈ ప్రత్యేకతను మనము కాపాడుకుంటున్నామా? దేవుడిచ్చిన స్థానాన్ని నమ్మకంగా మనము కొనసాగిస్తున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేస్తూ